హలో అండి, నేను మీ నాగలక్ష్మి. నేనైతే గుంటూరు మిర్చితో కారం చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది కారం అయితే. నేను 20 కేజీలు తెప్పించానండి, ఏపీఎస్ ద్వారా తెప్పించాను అనమాట. తర్వాత ఇట్లా మిరపకాయలు ఇంటికి తీసుకొచ్చి వాటిని తొడిమెలు తీసి దినుసులన్నిటిని కూడా ఎండలో మంచిగా క్లీన్ చేసుకొని ఎండలో ఎండపెట్టి, మిరపకాయలను కూడా ఇట్లా ఎండలో ఎండపెట్టినాక మళ్ళీ ప్రతిదీ ఫ్రై చేయాలండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకొని నేను కారం మిల్లు పట్టించానండి. కారం అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇట్లా మళ్ళీ మిల్లు పట్టించి తీసుకొచ్చినాక కూడా అండి, ఇట్లా కళ్ళుప్పుని ఎండలో ఎండపెట్టి వేయించి నేను మళ్ళీ ఉప్పు మిక్సీ చేసి వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ చేసి కారంలో కలిపాను. ఏంటో వేసేస్తున్నాను అనుకోకండి, వంట ఆముదం అండి, కారంలో కలుపుకుంటాం కదా అదనమాట. చాలా బాగుంటుంది ఆముదం వేస్తే కారం, సంబార్ కారం అనమాట అండి. మీకు కూడా కావాలంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నేనైతే కారం ప్యాకింగ్ కూడా చేశాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి.